సెండ్ ఆఫ్ ఇస్తూ, ఎందుకంటే వాళ్ళకి రే ఫిఫ్త్ క్లాస్, ఇక్కడ ఫిఫ్త్ క్లాస్ అయిపోయింది, నెక్స్ట్ సిక్స్త్ హై స్కూల్కి వెళ్తారు. ఇక్కడ వరకు చదివింది వేరు, నెక్స్ట్ నుంచి చదివేది వేరు. చాలా డిసిప్లైన్గా చదువుకుని మంచిగా వాళ్ళ భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటూ వాళ్ళకి సెండ్ ఆఫ్, సంతోషంగా మీరు భవిష్యత్తులో మంచిగా ఉండండి అని వాళ్ళు ఆహ్లాదకంగా ఇక్కడ ఉన్న ఈ బడిలో మీరు పడ్డటువంటి బాధలు, ఏదన్నా కష్ట సుఖాలు ఏమన్నా సరే ఇక్కడతో మర్చిపోయి నెక్స్ట్ మీరు వెళ్ళిన పాఠశాలలో మంచిగా చదువుకుని మీ తల్లిదండ్రులకు, మాకు, ఎందుకంటే మేము చిన్నప్పుడు మీకు 5వ తరగతి వాళ్ళకి శ్యాము, నిరీక్షణు ఉన్నారు కదా, ఫిఫ్త్ క్లాస్ వాళ్ళు, భీమ్లా, కాసింబి, వీళ్ళందరూ మంచిగా హై స్కూల్కి వెళ్ళి మంచిగా చదువులు చదివి రేపు ఎక్కడన్నా మా మాస్టర్ ఎవరు మాకు మంచి పేరు తీసుకురావాలని చెప్పి కోరుకుంటూ మేము మీకు సెండ్ ఆఫ్ కమ్ పాఠశాల వార్షికోత్సవం 2 కలిపి నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ నిర్వహించడం ఇది ఫస్ట్ టైం అంటున్నారు. అయితే వాస్తవంగా అయితే నైట్ పెట్టుకుందాం అనుకున్నాం. మేము రావడానికి వెళ్ళడానికి దూరభారం వల్ల నైట్ ప్రోగ్రామ్ పెట్టుకోలేకపోయాం. ఇదేమో పనుల టైం అయిపోయింది, పేరెంట్స్ ఎవరు రాలా. పిల్లలు 67 మంది ఉంటే 40 మంది పిల్లలు కూడా లేరు, అంటే వాళ్ళ పిల్లల కోసం వాళ్ళు కూడా రాలా. అది పరిస్థితి. అంటే మన పిల్లలు నేర్చుకుంటున్నారు, చూద్దామన్న వాళ్ళ పిల్లలు కూడా, వాళ్ళ తల్లిదండ్రులు కూడా రాలేకపోయారు. సరే, అది ఒకటి పనుల టైం కూడా ఒకటి మైనస్ అయ్యింది. సరే, మేమేంటంటే అందరికి చూపించడానికి మా పిల్లల సంతోషం కోసం మేము ఫస్ట్ టైం మొదటి ప్రయత్నం చేశాము. ఇక్కడ మేము ఎవరు డ్యాన్సర్లు ఎవరు మా పిల్లలకి నేర్పలేదు, వాళ్ళకి వాళ్ళే ఇంటి దగ్గర నేర్చుకున్నారు. అర్థమైందా? వాళ్ళకి వాళ్ళే వాళ్ళ పేరెంట్స్ ప్రోత్సాహంతో వాళ్ళు నేర్చుకున్నారు. వాళ్ళు ఏదన్నా దోషాలున్నా తెలియక ఏదన్నా పొరపాటు జరిగినా అందరూ మనం వాళ్ళని ఎంకరేజ్ చేద్దాం, అర్థం చేసుకుని. ఎందుకంటే మొదటి ప్రయత్నం వాళ్ళది. వాళ్ళకి ఎవరు ప్రైవేట్ స్కూల్లో ప్రొఫెషనల్స్ ఉంటారు, డాన్స్ మాస్టర్లు, టీచింగ్ వాళ్ళు డాన్స్ చెప్తారు, వాళ్ళు అద్భుతంగా వేస్తారు. కానీ మన పిల్లలకి అదేం కాదు. ఒక 10 రోజుల్లో వాళ్ళకి వాళ్ళే నేర్చుకుని వాళ్ళకి వాళ్ళే ముందుకు వచ్చి అడిగారు. కాబట్టి వాళ్ళలో ఉన్నటువంటి ఆ ఉత్సాహాన్ని నీరుగార్చకూడదని మా స్టాఫ్ మేడం గారి దగ్గర, మౌలాది సార్ దగ్గర అడగగానే సరే అని వాళ్ళు ముందుకు వచ్చారు. అదేవిధంగా నాకు ఎన్నుదండుగా ఉన్నటువంటి మన పాఠశాల చైర్మన్ మరిబాబు గారు, మరిబాబు ఇట్లా చేద్దామంటే చాలు, సార్ చేద్దాం సార్, పదండి అని నన్ను పుష్ చేస్తుంటారు పెద్ద దాంట్లో. కాబట్టి వాళ్ళ ఇద్దరికి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఎందుకంటే ఒకటి, నేను ఈ మండలం కొత్తగా వచ్చాను దాచేపల్లి నుంచి. ఈ మండలంలో జరగానే జాయినింగ్ ఆర్డర్ తీసుకోగానే ఎక్కడంటే చేజర్ల హెచ్డబ్ల్యూ అన్నారు. చేజర్ల హెచ్డబ్ల్యూ మరిబాబు ఉన్నాడుగా, అంటే మండలంలో మరిబాబు మంచి టీచర్స్ కానీ పిల్లలకి మంచిగా తోడ్పాటుగా ఉంటాడు అనేది వాళ్ళ సంకేతం. వాళ్ళు మాకు ఈ సంవత్సరం ఇప్పటివరకు నేను వచ్చి ఈ సంవత్సరం కంప్లీట్ అయింది. మా స్టాఫ్ ఇచ్చిన ప్రోత్సాహం కానీ, ఎండిఎం ప్లస్ చైర్మన్ పరంగా, నాడు నేడు పరంగా మరిబాబు ఇచ్చిన తోడ్పాటు కానీ నేను మరవలేంది. ఓకే, ఇది ఇలాగే కంటిన్యూ చేసుకుని ఒక కుటుంబ సభ్యుల్లాగా మనం ఇలాగే ఉన్నాం. అదేవిధంగా పిల్లలు అయితే ఇక్కడ నేను స్కూల్లో చూసింది ఏంటంటే ఆబ్సెంట్ పర్సంటేజ్ ఎక్కువ ఉంటుంది. ఏదన్నా ఊరు వెళ్ళారనుకోండి 10 రోజులు 20 రోజులు అట్లాగే ఉంటున్నారు. మళ్ళీ ఏమైపోతుంది, వాళ్ళు రావటం, వాళ్ళు మేము మళ్ళీ స్టార్ట్ చేసుకోవటం. ఆ ఒక్కటి అనేది మనం ఇక్కడ మన పిల్లలు సర్దిద్దుకోగలిగితే ఇంకా మంచి ఫలితాలు రాగలుగుతాం. అదేవిధంగా 5వ తరగతి వాళ్ళు ఎక్కడెక్కడ చేరాలనేది ముందే సంతగా పేరెంట్స్ అనేది డెసిషన్ ఇవ్వమన్నారు. నిన్న అడిగాను ఆల్రెడీ, కొందరు ఇవ్వలేదు. వాళ్ళు మీ పిల్లల్ని ఎక్కడ చేర్చాలనుకుంటున్నారు వాళ్ళ పాఠశాల పేరు చెప్పి సంతకం పెడితే ఆ స్కూల్లో సీట్ వస్తుంది మీకు. అది ఒకటి కంప్లీట్ చేసుకుందాం. ఓకేనా? ఓకే, ప్రోగ్రామ్ స్టార్ట్ చేసుకున్నా. నేర్చుకున్నారు, కొందరు రాలేదు, కొందరేమో మా పేరెంట్స్ వద్దంటున్నారని చెప్పి ఆగారు. 10 రోజులు నేర్చుకున్న తర్వాత తల్లిదండ్రులు వద్దన్నారు, ఆగారు కొంతమందిని, మళ్ళీ కొంతమంది ముందుకు వచ్చారు. సరే, ఎనీహో